శివ మళ్ళీ వచ్చినావా ఇక? శివ చెప్పానుగా ఇంతకు ముందే నువ్వంటే నాకు చాలా ఇష్టం అని. ఇదిగో మమత, నీకు ఇంతకు ముందు కూడా చాలాసార్లు చెప్పిన, నువ్వంటే నాకు ఇష్టం లేదు, నేను పెళ్ళి చేసుకోలేను. ఏంది శివ, ఎందుకు నేను నీకు నచ్చలేదా? నేను అందంగా లేనా? అది కాదు మమత, నువ్వు అందంగానే ఉన్నావు, కానీ కానీ ఏంది కానీ? నేను అందంగా ఉన్నప్పుడు నన్ను పెళ్లి చేసుకోవచ్చు కదా. ఎన్ని రోజులని ఇట్లా ఉండాలి? ప్లీజ్ శివ నన్ను పెళ్లి చేసుకో, ప్లీజ్ పెళ్లి చేసుకో. ప్లీజ్ నన్ను ముట్టుకోకు. నీకు చాలాసార్లు చెప్పిన నేను నిన్ను పెళ్ళి చేసుకోలేను. ఏ ఎందుకు? ఎవరైనా ఉన్నారా నీకు? చెప్పు. నేను నీకు విషయం చెప్తా విను. నాకు ఇంతకు ముందుకే పెళ్ళి అయిపోయింది. నేను ఊర్లోనే ఉంటాను, మీ ఇంటి పక్కనే ఉంటాను. ఊర్లోకి తెలియకుండా నాకు తెలియకుండా నువ్వు ఎప్పుడు పెళ్లి చేసుకున్నావు శివ? నేను నమ్మా. నేను నిజమే చెప్తున్నా, నువ్వు వేడువకు, నాకు నచ్చదు. ఎవరిని చేసుకున్నావు? ఎప్పుడు చేసుకున్నావు? అసలు నీ ఇంట్లో నీ భార్య ఏది మరి? ఇగో నాకు పెళ్ళి అయ్యి సంవత్సరం అవుతుంది. నేను కరీంనగర్లో మొదటిసారి చూసిన ఆమెని, అక్కడే మా మనసులు కలిసినాయి. మనుషులు కలిస్తే ఎవరు లేని పెళ్లి చేసుకుంటారా? ఆమె ఒక అనాథ. మొదటిసారి ఇద్దరం గుళ్ళో కలిసాము. అలా కొన్నాళ్ళు మా ప్రేమ సాగింది. కొన్ని అనివార్య కారణాల వల్ల ఆమెను ఎవ్వరు తెలియకుండా పెళ్లి చేసుకోవాల్సి వచ్చింది. సరే పెళ్లి చేసుకున్నావు, మరి ఆమెను ఎందుకు ఇంటికి తీసుకురాలేదు? అన్ని అబద్ధాలు చెప్తున్నావు, ఉత్తి మాటలు. నా గురించి ఆలోచించడం మానేయి, ఒక మంచి అబ్బాయిని చూసి పెళ్లి చేసుకో. ఎందుకంటే రేపు మాప మా ఆమె ఇంటికి వస్తుంది. ఇలా మన ఇద్దరిని చూసిందనుకో లేనిపోని అనుమానాలు వస్తాయి. చిన్నప్పటి నుంచి నేను నువ్వంటే పడి చేస్తున్నా. నా ప్రేమ కనబడలేదు కానీ ఆ అనాథ ప్రేమ కనబడిందా? అది 2 నెలలు పెళ్లి చేసుకోవడమా? ఇగో మమత, నువ్వంటే ఇష్టం లేదని నేను చాలాసార్లు చెప్పిన, కానీ నువ్వేమాత్రం మారట్లే. శివ నువ్వు దాంతో ఎట్లా సంసారం చేస్తావో నేను చూస్తా. నన్ను కాదని నువ్వు దాన్ని పెళ్లి చేసుకున్నావు కదా, నువ్వెట్లా సంతోషంగా ఉంటావో అది కూడా చూస్తా. ఇగో మమత, నువ్వు హద్దుడు దాడుతున్నావు. నన్ను నా భార్యను ఎవ్వరు విడదీయలేరు. అవునా? అది కూడా చూస్తా. బావా బావా మాలతి, రేపు వస్తున్నావు కదా మాలతి, ఈరోజు వచ్చేసినావేంటి? కాదు బావా, మొన్ననే ఎగ్జామ్స్ అయిపోయినాయి. ఇన్ని రోజులు ఒక్కొక్క క్షణం ఒక యుగంలో గడిచిపోయింది, కానీ ఇప్పటి నుంచి నేను ఒక్క క్షణంలో ఇడిచిపెట్టకుంటుంటా. నేను పెళ్లి చేసుకున్నాడు అంటే నాకంటే గొప్ప అందగతే అనుకున్నా, కానీ దీన్ని పెళ్లి చేసుకున్నాడు. మాలతి, ఒక్క నిమిషంలో వస్తా. అమ్మాయి మా శివ చేసుకుని నిన్నేనా? అవునమ్మా నేనే. ఏంది బావ ఇదంతా? దిష్టి చేసినారా? ఫస్ట్ టైం వచ్చినావు కదా ఇంటికి. దృష్టి మంచిగాది బిడ్డ, అందరి కళ్ళు మీ మీదనే ఉంటాయి. మీ భార్య మంచిగా ఉంది, ముచ్చటగా, దృష్టిది మంచిగాది. వచ్చే సంవత్సరం కల్లా పాపనో బాబునో మా చేతిలో పెట్టాలి. అప్పుడే ఎందుకు? ఆగా, కుడికాలు పెట్టిరా. సరే బావా. ఈయన పెళ్లి చేసుకున్నాడు అంటే నాకంటే గొప్ప అందగతే అనుకున్నా, కానీ దీన్నెట పెళ్లి చేసుకున్నాడో. ఇద్దరు ఎలాగైనా విడదీయాలి. శివ నాకే సొంతం కావాలి. మధ్యలో ఏ ఆడదొచ్చినా దాన్ని కాటికే పంపిస్తా. ఈ 3 నెలల్లోపు దాన్ని భూమి మీద లేకుండా చేస్తా. నా శివని నేను దక్కించుకుంటా. కాళీ, కాళీ, ఏమైంది ఇలా వచ్చినావు? బతకాలని లేదా నీకు? కాళీ, నేను బతకాలంటే నువ్వు ఇంకొకళ్ళని చంపాలే. ఏ ఎందుకు?
ఎందుకోసం చంపాలి? ఎందుకంటే నేను ప్రేమించిన వ్యక్తిని అది పెళ్లి చేసుకుంది. శివ నాకు దక్కాలంటే అది జావాల్సిందే. అయితే నేనేం చేయాలి? దానికి చేతపడి చేసి దాన్ని ఈ భూమి మీద ఉండకుండా చేయాలి. నేను చేతబడి చేయాలంటే నా బింకిని దయ్యాన్ని, ఆ శక్తిని పిలవాలి. పిలిచి ఆ మాలతి శరీరంలోకి ప్రవేశించేట్టు చేయాలి. అప్పుడే ఆ మాలతి 2 రోజుల్లో మరణిస్తుంది. కానీ అదంతా జరగాలంటే నేను 2 రోజులు పూజలో కూర్చోవాలి. రేపే మాలతి శరీరంలోకి బింకిని అనే దయ్యాన్ని పంపిస్తాను. కానీ ఆ 2 రోజులు పూజ చేసే సమయంలో ఆ పూజను ఎవరూ భగ్నం చేయకూడదు. ఆ 2వ రోజు చివరి గడియలలో ఆ మాలతిని బింకిని చంపేస్తుంది. ఆ 2 రోజులు పూజ భగ్నమైందనుకో, నీ ప్రాణానికి నా ప్రాణానికి ముప్పు. కాబట్టి ఆ 2 రోజులు శక్తివంతమైన రోజులు. మమత, మాలతికి సంబంధించి 2 వస్తువులు తీసుకురావాలి. ఏం వస్తువులు కాలి? ఏం వస్తువులు తీసుకురావాలి? మాలతి వేసుకున్న వస్త్రం కొంచెం కావాలి. ఆమె నడిచిన దారిలో పాదముపై కింద ఉన్నటువంటి మట్టి కావాలి. ఆమె తలపై ఉన్న జుట్టు కావాలి కొంచెం. అలాగే స్వామి, తీసుకొస్తా. ఒక ఆడది, ఒక ఆడదానికి శత్రువు అంటే నేను నమ్మలేకపోయింది. కానీ ఇప్పుడు చూస్తున్నా ఇది ఇంతవరకు దారితీస్తుందో. కాళీ, నీకే తెలియాలి. మాల్తి, 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 మాల్తి.
పడిపోయింది. చూడు కళ్ళు చూడు. ఎవర్రా నువ్వు? నన్నే ముట్టుకుంటావా? నీ రక్తం దాగుతా. మాల్తి, మాల్తి, నా ఒంట్లో ప్రాణం ఉన్నంత వరకు నీకేం కానియే మాల్తి. మాల్తి, 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 మాల్తి. నరేష్ కొంచెం పట్టుకో, నేను పడుతూ పెడతాం. శివ, సరే శివ, ప్రశాంతంగా పడుకొని నేను కలుస్తాను, సరేనా? ఇబ్బంది ఉంటే ఫోన్ చేయ నాకు. సరే. ఏమైంది నా మాల్తికి? పిచ్చిదాని లెక్క చేస్తుంది. రే, ఎవరనుకున్నావురా? నీ మాలకిని అనుకున్నావా? కాదు, వెంకటనే. రే కాలిగా, నీ మాలకిని వచ్చురా. సోదరుతోటి పొడవరా. శివ, శివ, శివ. శివ, సోదరుతోటి వద్దురా శివ. కాలిగా కూర్చోరా. పొడవదిని. శివ, శివ, శివ. ఓడుస్తారా శివ? ఎందులో ఉంది శివ? ఏయ్ కాలిగా, దీన్ని ఇంకా పడవరా. బావా, ఏమైంది బావా? ఇక్కడ ఎందుకు కూర్చున్నావు? మాల్తి, ఎట్లా కాపాడుకో మాల్తి నేను? ఏయ్, నాకిప్పుడు రక్తం కావాలి, మాంసం కావాలి. పోనాడు, తీసుకురాపో, తీసుకురాపో, లేకుంటే నీ రక్తమే తాగుతా. అయ్యో, ఏమైంది నా బంగారు నటి మాల్తికి? ఎందుకు ఇట్లా? దేవుడా, ఏయ్, రక్తం తీసుకురాపో, నాకు ఆకలేదండి. బావా, బావా, నాకేమైంది బావా? ఆ కాలిగాని చేతపడి పనిచేస్తుంది. అది అట్లది బాబా, కాలితోటి చేయి కలిపింది బాబా, నన్ను చంపేస్తుంది బాబా. బాబా, బాబా, నేను భరించలేకపోతున్నా బాబా. బాబా, బాబా, అత్తుంది బాబా, భయం అవుతుంది బాబా.
మాలతి, నీకు రక్తమే కదా కావాలి, తీసుకొస్తా. రక్తం తాగినాక మంచిగా ఉంటావు కదా. బావా నా చేతులు ఏం లేదు బావా. బావా భయం అవుతుంది బావా, ఒళ్ళంతా కాలుతుర్రే బావా. నీకు దండం పెడతాం బావా, నన్ను వాళ్ళ నుంచి కాపాడు బావా. బావా అరే గోవిందు, ఏడున్నావురా? ఇంకెక్కడ ఉంటారా? క్లినిక్లో ఉన్నాను. అరే గోవిందు, మాలతికి ఎవరో చేతబడి చేసిర్రా. ఎట్లా పిచ్చి పిచ్చిగా చేస్తుంది. రారా ఒకసారి, దయ్యం పట్టినట్టు చేస్తుందిరా. నువ్వు ఎక్కడున్నా తొందర రారా ఇంటికి. అరే శివ, నువ్వేం కంగారు పడకు, నేను నా అసిస్టెంట్ సుకన్య ఇప్పుడే వస్తున్నాం. సరేరా. బావా అది మళ్ళీ వస్తుంది బావా. బావా అది నన్ను నీ నుంచి దూరం చేస్తుంది బావా. ఎవరే? అది వస్తుంది బావా. ఎవరు? మళ్ళీ వస్తుంది బావా. ఎవరు? వస్తుంది బావా. ఎవరు లేరు మాలతి, నీకు నువ్వు భయపడకు. ఎవరు వస్తాయి మాలతి? వచ్చింది బావా, బావా వచ్చింది బావా. శివ, మాలతి ఏమైంది శివ? మాలతికి ఎవరో హెదబడి చేసిరమ్మా. ఏంది చేతబడా? ఎర్రపా ఉంటాయా శివ? దానికి పిచ్చి పట్టిందేమో. హైదరాబాద్ లా పిచ్చి హాస్పిటల్ ఉంటది, అడిగి తీసుకెళ్ళు. మమత, ఇంకోసారి నా మాలతికి పిచ్చి పట్టిందన్నా అనుకో, నీ నాలుక చీరే. ఏంది శివ అంత కోపానికి వస్తున్నావు? ఇదే బావా, ఇదే బావా నన్ను చంపాలని చూసేది. ఏ మాలతి? ఇంకేం పాపం పిచ్చా? చేస్తున్నావే? వదిలు. నన్ను ఎందుకు చంపాలని చూస్తున్నావు? ఏ వదిలు. మా ఇద్దరికి ఎందుకు మమ్మల్ని విడగొడుతున్నావు? చూసావా శివ, నీ భార్యకి పిచ్చి పట్టింది, అది నిన్ను కూడా చంపేస్తుంది. బావా దాని మాటలు నమ్మకు బావా, నీకు దండం పెడతా బావా. బావా నువ్వంటే నాకు బాగా ఇష్టం బావా. నేనేం చేస్తానో నాకేం అర్థమవుతలేదు బావా, కానీ నేను ఇట్లా చేయడానికి కారణం ఇదే బావా. బావా దీని మాటలు పట్టించుకో బావా, నీకు దండం పెడుతుకో బావా, నీ కాలు మొత్తం బావా. బావా ప్లీజ్ బావా, నన్ను ఆగం చేయకు బావా, నేను పిచ్చి కొట్టలే బావా నాకు. ఏ మమత, నువ్వనే చెప్పా కాలిగానికి నన్ను సూదులతో కొడుతుండే, నన్ను బాయిలో దూకమంటాండే. నువ్వన్న చెప్పేవానికి నన్నేం చేయొద్దని చెప్పవే. ఏ మమత, దాన్ని బాయిలో దూకేటట్టు చేస్తనే పోతున్నా, దాన్ని తీసుకుపోతున్నా. మాలతి, ఆగు మాలతి. అమ్మయ్య, ఈ రోజుతో మాలతి పీడ విరగడవుతుంది. శివని నేనే పెళ్లి చేసుకొని హ్యాపీగా ఉంటా.
సుకన్య శివనేనా? అవును బాస్, శివ శివ భార్య ఏంది అలా పరిగెత్తుతున్నారు? అట్లనే అనిపిస్తుంది వాళ్ళని చూస్తుంటే. ఓ మై గాడ్. విడిచిపెట్టరా, నీ మాలతిని ఎలా చంపెత్తా, ఎట్లా కాపాడుకుంటావు కాపాడుకో, లే విడిచిపెట్టు. జబలివిరా నువ్వు, నా చెయ్యి పట్టుకుంటావా, విడిచిపెట్టరా. జబతివే నువ్వు. ఎవరో చేతవాడి చేసి గోవింద్, దయ్యం పట్టినట్టు పిచ్చి పిచ్చిగా వేస్తుంది గోవింద్. ఏదో ఒకటి చేయి గోవింద్ ప్లీజ్. దయ్యం పడితే ఈ బాయిలో దూకుతారా? రే, నీ మాలతిని ఎలా విడిచిపెట్టా, బాయిల దూకుతా. శివ బాస్ మీకేమన్నా కాగల బాస్. నాకు ఏం కాదు సుకన్య. పెట్టండ్రా, రే విడిచిపెట్టండ్రా, విడిచిపెట్టండి. మాల్తి మాలతి మాల్తి గోవిందం గారు, ఆ మమత నాకు చేతబడి చేపిస్తాంది. ఎర్రకోట దగ్గర ఆ మాంత్రికుడు నాకు మంత్రాలు చేస్తుండు. నాకు ఇంకొక 2 గంటల సమయం మాత్రమే ఉంది. నన్ను కాపాడండి గోవింద. ఇడిచి పెట్టండ్రా. బాస్ ఈ మందుల చిట్టి తీసుకోండి, మందులన్న రాస్తే తగ్గుతుందేమో. సుకన్య, ఇది మందులతో తగ్గే రోగం కాదు. మరి ఇట్లా మంత్రగాడి చేతిలో ఉంది ఈమె రోగం. బాస్ మీరు జాగ్రత్త బాస్, పక్కనే పట్టుకున్నారు. మధ్యలో నేను లేందే. పట్టుకో సుకన్య చేతు. మీరు జాగ్రత్త బాస్. శివ కాళ్ళు చేతులు కట్టేసి కార్లు ఎక్కించు. ఆ ఎర్రకోట దగ్గరికి పోవాలి మనము. అట్టండి శివ గారు. శివ మాలతి చేతులు కట్టేశాను చిన్నుతోని. గోవింద్, ఐరకోట దారి నాకు తెలుసు, తొందర తీసుకెళ్తా, వెళ్దాం తొందరగా.